మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గణేశాయ నమః. శ్రీరామ పరబ్రహ్మణే నమః. ధనుర్మాసం అంటే ధనుర్మాసంలోకి సూర్య భగవానుడు ప్రవేశించడం. సూర్య భగవానుడు 12 మాసాలలో ఒక్కొక్క మాసంలోకి ప్రవేశిస్తాడు. సూర్య భగవానుడు సూర్యోదయానికి ముందుగా ధనుర్రాశిలోకి సూర్యుడు ప్రవేశించాడు. మనకేమో బ్రాహ్మీ ముహూర్త కాలంలో పూజలను అర్చనలు చేస్తూ ఉంటాము. దేవతలకు ప్రాతకాల సమయము ధనుర్మాసము. సూర్యుడు ఏ రోజు ఏ గడియలో ఎన్ని నిమిషాలకు ప్రవేశిస్తాడో మనకు పంచాంగాలు తెలుపుతున్నాయి. ధనుర్రాశిలోకి సూర్య భగవానుడు ప్రవేశించడం వల్ల ధనుర్రాశికి అధిపతి అయినటువంటి గురుగ్రహము అస్తంగతమవుతుంది. అస్తంగతం అవడం వల్ల గురు తేజము కొంతవరకు తగ్గిపోతుంది. అందుకే ప్రాతకాలంలో మనకి 365 రోజులకు ఒక సంవత్సరం అయినట్టు ఒక సంవత్సరానికి దేవతలకి ఒక రోజు కాల ప్రమాణం. ఈ కాల ప్రమాణంలో ఉదయారంభం అంటే సూర్య ఉదయానికి గంటంపావు ముందు మనకు బ్రాహ్మీ ముహూర్తం ఎలా ఉందో అలాగే దేవతలందరికీ కూడా ఈ ధనుర్మాసము ప్రాతకాలం. అందుకే ప్రాతకాలంలో దేవతలందరూ కూడా వారి వారి దేవతలకు అర్చించుకుంటారు, పూజ చేసుకుంటారు, మన పూజలు అందుకుంటారు. ఈ బ్రాహ్మీ ముహూర్త కాలంలో పూజలు చేయడం వలన మనుషులు అంటే ప్రజలందరూ కూడా చాలా ఆరోగ్యాలతోని ఉంటారు. మేధాకు గుండెకు సంబంధించినటువంటి రక్తనాళాలు పటిష్టమైతాయని మనకు శాస్త్రాలు తెలుపుతున్నాయి. ఏదైనా ఏ పూజా విధానమైన జనజీవన సుఖం కోసమే దేవతలు నిర్ణయించబడింది. భూలోకవాసులందరూ సుఖ సంపత్తులతో ఉండాలి. చంద్రకాలం అంతా మనకు కార్తీక మాసం చంద్రుని నుండి పడుతున్నటువంటి అమృత కిరణాలను ఆస్వాదించాలని కార్తీక మాసము చాలా పవిత్రమైన రోజులుగా నదీ స్నానాలు, మంచులో స్నానాలు చేసి దైవ దర్శనాలు చేసుకోవడము, దీపారాధనలు చేయడం వల్ల ఆధ్యాత్మిక శక్తి పటిష్టమై మనుషుల యొక్క ఆరోగ్యము, సౌభాగ్యము వర్ధిల్లుతాయి. అలాగే ఇప్పుడు దేవతలకు ఇది ప్రాతకాల సమయం కాబట్టి ఈ ఉదయారంభానికి అంటే బ్రాహ్మీ ముహూర్త కాలంలో మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన ఈ ధనుర్మాసాన్ని ఎవరైతే వ్రతంగా పాటిస్తారో అంటే ఉదయము 3:04 బ్రాహ్మీ ముహూర్త కాలం స్టార్ట్ అవుతుంది. 3:04 పూజలు ప్రారంభించాలి. దైవాన్ని అనేకమైనటువంటి రసాయనాలతోని, పంచమృతాలతోని, పల్లవాలతోని, శ్రీగంధాలతోని అభిషేకించి చక్కని పట్టు వస్త్రాలు ఈ కాలంలో విశేషంగా బంతి, చామంతి, ఈ సీజన్ లో దొరికేటువంటి పుష్పాలు, సన్నజాజులు, లిల్లీ పూలు, పరిమళ పుష్పాలు, విష్ణువు విప్రప్రియ మహావిష్ణువు అంటాము. అలాగే పుష్పప్రియుడు, విరిప్రియుడు విష్ణువు. ఆయనకు అనేకమైన వర్ణవర్ణాల పరిమళాల పుష్పాలతో పూజించడం ఈ ధనుర్మాసంలో చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి అన్ని వర్ణాల చామంతి పూలు, బంతి పూలు, సువాసన గల అన్ని పుష్పాలు ఈ సీజన్లో ఈ చలికి ఎక్కువగా పూస్తూ ఉంటాయి. అటువంటి పూలతోని పెద్ద పెద్దగా గజమాలలు అల్లి, తులసి, పత్రి, మందారాలు, అనేకమైనటువంటి శ్రీచందన గంధ లేపనాలతోని అలంకరించి, స్వామిని వివిధ వర్ణాల పుష్పాలతో అలంకరించి, పంచోపనిషత్తులతోని పూజించి ఉదయం 6 గంటల లోపే తీర్థ ప్రసాదాలు స్వీకరించడం వల్ల మనుషుల యొక్క ఆరోగ్యము, సౌభాగ్యము చక్కగా వర్ధిల్లుతాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ధనుర్మాసం ఎందుకు చేస్తామంటే దేవతలకు ప్రాతకాలం కాబట్టి దేవతార్చనలు విశేషమైనటువంటి ఫలితాన్ని, శుభ ఫలితాలను వసుతాయి కాబట్టి ఈ ధనుర్మాసాన్ని చేస్తాము. దేవతల యొక్క ప్రాత సమయాన్ని మనము బ్రాహ్మీ ముహూర్తము, బ్రాహ్మీ కాలం అని అంటాము. ఈ బ్రహ్మముహూర్త కాలంలో చేసేటటువంటి ఏ పనైనా ఒకసారి చేసిన జపము, సూర్యోదయం తర్వాత ఒకసారి చేసిన పారాయణము బ్రాహ్మీ ముహూర్త కాలంలో చేసినట్లయితే అది 1000 ఫలితాన్ని ఇస్తుంది. అలాగే విద్యా విషయంలో చాలా వెనుకబడి ఉన్న విద్యార్థులకు బ్రాహ్మీ ముహూర్త కాలంలో చదివితే జ్ఞానము, సముపార్జన, మేధా సంపత్తి బాగా వికసిస్తాయని మనకు శాస్త్రాలు తెలుపుతున్నాయి. అందుకనే వెనకటి కాలంలో గురుకులాలన్నిటిలో కూడా బ్రాహ్మీ ముహూర్త కాలంలోనే విద్యాభ్యాసం చేయించేవాళ్ళు. అంటే మననం, నిన్న సాయంత్రం జరిగిన పాఠ్యాంశాలన్నీ కూడా ఉదయం లేవగానే ఒక్కసారి మననం చేసుకొని మళ్ళీ సూర్యోదయానికి ముందే స్నానం చేసి చక్కగా తయారయ్యి దైవతార్చన కొంత చేసుకొని మళ్ళీ రోజువారీ దినవారి కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు గురువులు గాని, శిష్య బృందాలు గాని. అందుకే ఆనాటి ప్రజలకు, ఆనాటి జనజీవనంలో ఉన్నటువంటి క్రమశిక్షణ వలన
ఆరోగ్యము సంపత్తి చాలా బాగా ఉండేవి. ప్రకృతిలో సూర్య విధాన్ని ఎవరు చూస్తారో సూర్యుని నుండి ఉదయారంభ వేళల్లో వచ్చేటువంటి కిరణాలు ఆరోగ్యప్రదాయాలు ఎటువంటి రుగ్మతలను కూడా తగ్గించి వేస్తాయి. శారీరకంగా చాలా పటిష్టంగా బలిష్టంగా జనాలు ఉంటారు. మేధ చాలా చక్కగా ఉంటుంది.